చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చలనచిత్ర జీవితాన్ని, వండర్ఫుల్ కెరీర్ కి ఇంత గొప్పగా, అద్భుతంగా, ఇంత అద్భుతమైన స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సంకల్పంతో చక్కగా నిర్వహించినటువంటి FTIH ఫిలిం టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ అధినేత ఉదయ్ కిరణ్ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Thank you, sir. Good evening, all. First of all, I request all the staff members to come in front of the stage, please, fast. Teaching, non-teaching, productional, non-productional, ఎవరైతే teaching staff ఎవరైనా ఉన్నారో please come up before the stage. Thank you all, sir. అందరు సెలబ్రిటీలు అందరూ వచ్చి 50 years కన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మన రఘు సార్ని బ్లెస్ చేస్తానికి వచ్చిన వాళ్ళు మీ అందరికీ మా స్టాఫ్ తరఫున, మా స్టూడెంట్స్ తరఫున పాదాభివందనాలు వందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవినింగ్ మనం ఎక్కువ టైం ముందుకెళ్లకుండా సార్ అందరినీ సమక్షంలో రఘు సార్ని సన్మానించుకుందాం. ఈ సంస్థని మేము నడుపుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ స్టూడెంట్స్ అందరు లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సంస్థ ఏం లేవు. బట్ ఈ 18 years జర్నీలో మా చాలా హెల్ప్ చేసినందుకు స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే స్టాఫ్ మెంబర్స్ అందరూ కోఆపరేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ రఘు సార్ డీన్గా మాకు లాస్ట్ 5 years నుంచి మా ఇన్స్టిట్యూట్ నడుపుతున్నందుకు రఘు సార్, ఇట్స్ ఏ ప్రివిలేజ్ ఫర్ అస్. ఈనాటి ఈ ఘన సన్మాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోయే ముందు సరస్వతి పుత్రుడు అన్నయ్య తనికెల భరణి గారి అభినందనలు వినాలని ఉంది. ముందుగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. 50 ఏళ్ల స్వర్ణోత్సవం జరుపుకోవడం నిజంగా ఒక టెక్నీషియన్గా ఎంబి రఘు గారిని నేను అభినందిస్తున్నాను. గొప్ప జర్నీ అతనిది. ఎంతోమంది మహాదర్శకులతో పనిచేశారు, మహానటులతో పనిచేశాడు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇంకా అదే ఉత్సాహంతో కొనసాగుతున్నాడు. అందుకు నేను ఎంబి రఘు గారిని అభినందిస్తూ, ఇంతమంది వేదిక మీద ప్రముఖులు ఉండడం ఒక గొప్ప విషయం అయితే, ఇందులో చాలామందితో నేను తొలి సినిమాలు చేశాను. ప్రప్రథమంగా విజయవాడలో GSR మూర్తి కళా పరిషత్లో నేను సుందరం కుక్కురోకో నాటకం ఆడినప్పుడు ఆ నాటకానికి ఉత్తమ బహుమతి రాగానే ఫస్ట్ మమ్మల్ని అభినందించి ఇండస్ట్రీకి రమ్మని ఆహ్వానించింది మురళీమోహన్ గారు. అప్పట్లో మేము ముగింపు లేని కథ నాటకం మా గురువు గారు రాళ్లపల్లి గారితో ఆడుతుంటే మా హీరోయిన్ ఉమా గారు, అంటే అన్నపూర్ణ. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కంచు కవచం అనే ఓ సినిమాకి నేను మాటలు రాసినప్పుడు ప్రప్రథమంగా మా హీరో సుమన్. అదే సినిమాకి ఆపరేటివ్ కెమెరామ్యాన్గా పనిచేస్తూ నేను చేసిన సీనోడు చూసి, ఇట్రా నువ్వు బాగా వృద్ధిలోకి వస్తావు అని నాకన్నా చిన్నవాడైనా నన్ను ఆశీర్వదించిన చోటాకే నాయుడు. అలాగే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం విదేశీ ప్రయాణం చేయాలన్న సంకల్పంతో దాదాపు 10 రోజులు కలిసి ఫస్ట్ టైం వేరే దేశానికి అక్కర్లేని చోట సూట్లు వేసుకుని బయలుదేరా నేను, శివాజీ రాజా. అలాగే శివ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ల గ్రూప్లోను, కెమెరామ్యాన్ గ్రూప్లోను కల్లో 4గా ఉండి అందులో మంచి పాత్ర కూడా ధరించిన మా ఉత్తేజ్. ఇలాగా వేదిక మీద ఉన్న వాళ్ళందరితో ఏదో విధమైన సత్సంబంధాలు నాకున్నాయి. ఇక రఘు గారి విషయంకి వస్తే, అతను మంచి కళాకారుడు, అట్ ది సేమ్ టైం గొప్ప డైరెక్టర్. ఫస్ట్ టైం సితారా సినిమా చూసిన తర్వాత అందులో ఒక షాట్ ఉంటుంది. ఆ పాత రాజుగారి కోట దగ్గర రంగురంగుల అద్దాల మధ్య ఒక అద్దం విరిగిపోతే అందులోంచి భానుప్రియ కన్ను ఒకటి మాత్రం స్పెషల్గా చూపిస్తారు. అది ఎంత ముగ్ధుండయ్యానంటే 30 ఏళ్ల క్రితం నేను కట్టుకున్న ఇంటికి అలాంటి అద్దాలే ఫ్రేమ్ తయారు చేసి వంశీ గారికి చూపించాను. అందుకని మన రఘు గారు కూడా, అంటే రఘు నిరంతరం నాకు ఒక కళలాగా అనిపించేవాడు. అది నిజం చేసుకుంటూ మా ఇంటికి అలాంటి అద్దమే ఏర్పాటు చేశాను. శుభం భూయాత్. ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి రఘు గారికి.
కేవలం నాకు ఇవాళ వైరల్ ఫీవర్ వల్ల రాలేకపోయినా అతని మీద అభిమానంతో నేను ఇక్కడికి వచ్చాను. ధన్యోస్మి, భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి ఇంకా అని చెప్పి రఘు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభం భూయాత్, శివోహం. ఏర్పాటు జరుగుతుంది. ఇదే ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరితో ఒక్కొక్కరితో మాట్లాడించుకుంటాం. ఆ తర్వాత వి విల్ కంటిన్యూ ద ఫెలిసిటేషన్స్. పెద్దలు మురళీమోహన్ గారి అభినందనలు, ఆశీస్సులు ఉంటున్నాయి. ఆ కార్యక్రమానికి ఒక నిండుదనం చేకూరుతుంది. వారు ఈ కార్యక్రమానికి రావటం రియల్లీ ఇట్ ఇస్ గ్రేట్ జెస్చర్ ఆఫ్ హిమ్. నిజంగా చాలా మంది చిన్న నిర్మాతలు కానీ ఏ కార్యక్రమం జరిగినా సార్ మురళీమోహన్ గారు రావాలండి అని చెప్పి అడగటం, నేను మధ్యలో సంధానకర్తలు కావటం కూడా జరుగుతుంది. వారి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాను. మహనీయులు చాలా మంది ఉన్నారు వేదిక మీద, అందరి పేర్లు చెప్పట్లేదు. యా అందరికీ నమస్కారం అండి. చాలా మంచి ఫంక్షన్, ఈ మధ్యకాలంలో చూసిన మంచి ఫంక్షన్స్లో ఇది ఒకటి. ఎందుకంటే ఇంతమంది ఆత్మీయులు, అందరితో బాగుంటాడు ఎప్పుడు కూడా రఘు. అందుకని వాళ్ళు ఇంతమంది ఆర్టిస్టులు వచ్చినా, టెక్నీషియన్లు వచ్చినా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంతమంది ఈ ప్రసాద్ ల్యాబ్లో ఇంత జనాన్ని స్టాండింగ్ ప్యాసింజర్స్ లాగా 300 మంది నిలబడి చూస్తున్న వాళ్ళని, వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా చాలా సంతోషం వేసింది. రఘు గారితో మా పరిచయం మేము విజయవాడలో సినిమాల్లోకి రాకముందు నుంచి ఆయనతో పరిచయం. ఆయన సినిమాల్లోకి రాలేదు, నేను సినిమాల్లోకి రాలేదు. నేను 73లో వస్తే ఆయన 74లో వచ్చాను. ఆ రోజుల్లో మేము నాటకాలు వేసుకొద్దుకో ఈ పక్కన ఉంది ఈవిడ, మా హీరోయిన్ ఈవిడ. అప్పుడు సో ఉమా తెనాలి ఉమా, చాలామంది ఉమ్మలు ఉండేవారు. ఇప్పుడు తెనాలి ఉమ్మ, ఇంకొక గట్టానికి ఉమ్మని ఇంకోటి రకరకాలుగా ఉండేవారు. అలాంటి వీరభద్రరావు గారు, జంజాల గారు, మరి అన్నపూర్ణ గారు, ఇట్లా ఎంతోమంది అన్నమాట. మేమందరం కలిసి ఒక రోజున రైల్వే ఇన్స్టిట్యూట్లో నాటకాల పోటీలు జరుగుతున్నాయి. ఆంధ్ర కళా పరిషత్ ఉన్నది. ఇప్పుడు ఆ కళా పరిషత్కి వెళ్ళాము నాటకాన్ని చూడ. అదే కళ్ళు, గొల్లపూడి మారుతీరావు గారు రాసినటువంటి కళ్ళు అనే నాటిక. ఆ రోజున ఆ నాటిక చూసిన తర్వాత మేమందరం ఎంత థ్రిల్ ఫీల్ అయ్యామంటే, ఎంత అద్భుతమైన నాటిక అండి ఇది. ఇంత బాగా నాటకాన్ని ఇంత చూడలేదు ఎప్పుడు, ఇంత బ్రహ్మాండమైన దాన్ని అని అనుకుంటే, ఆ రోజున ఆ పోటీల్లో అన్ని బహుమతులు దానియే. బెస్ట్ ప్రొడక్షన్, బెస్ట్ స్క్రిప్ట్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, అన్ని బహుమతులు. ఆ రోజున చూసి ఆయన్ని రఘు వీళ్ళందరూ కూడా భుజాల మీద ఎత్తుకొని తీసుకొచ్చేసి స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. అంత గొప్ప సినిమా అది. మరి రఘు ఆ సినిమాతోటే డైరెక్టర్ కూడా అవ్వటం అనేది ఇంకా ఆనందం అది. అలాగే మరి మా శివాజీ రాజా ఇక్కడే ఉన్నాడు, ఆయన సినిమాలో హీరోగా ఆయన రావటం. ఎంతోమంది ఇండస్ట్రీకి ఎంతోమంది వచ్చారు, ఎన్నో బహుమతులు తెచ్చుకున్నారు. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానీ, నంది అవార్డ్స్ కానీ, అలాగే ఇంకా కళాసాగర్ అవార్డ్స్ కానీ, ఎన్నో రకాల అవార్డ్స్ అన్ని కూడా తెచ్చుకున్న వ్యక్తి. విజయవాడలో సినిమా రాకముందు రఘు ఎలా ఉన్నాడో ఇవాళకి కూడా అదే మాదిరిగా ఉంటాడు. అదే మాట, అదే గౌరవం, అదే ఆత్మ ప్రేమ, ఇలాంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. మరి విఎస్ఆర్ స్వామి గారి ద్వారా, మళ్ళీ మన గోపాల్ రెడ్డి గారి ద్వారా నువ్వు వచ్చావు. ఒక మంచి స్కూలు, మంచి ప్రొఫెసర్స్ దగ్గర నుంచి వచ్చావు కాబట్టి ఇవాళ నువ్వు ఇంత మంచి ప్రొఫెసర్ అయ్యావు. ఎంతో మందిని గైడ్ చేస్తున్నావు ఇవాళ. నిజంగా విజయపాపిరెడ్డి గారి సినిమాలు కానీ, విశ్వనాథ్ గారి సినిమాలు కానీ, ఎన్ని సినిమాలు, ఎంతమంది హీరోలతో చేసిన ఇది. అలాంటి రఘు 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది ఇండస్ట్రీలోకి వచ్చి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆర్టిస్టులు ఉన్నారేమో కానీ 50 సంవత్సరాలు చేసిన వాళ్ళు టెక్నీషియన్స్గా చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా అంటే చాలా చాలా తక్కువ మంది. 50 ఏళ్ళుగా నీ కెరియర్ స్టార్ట్ చేసి ఇవాళకి కూడా మరి బిజీగా ఉండటం, ఖాళీగా ఉండకూడదు అని చెప్పి నీ టాలెంట్ని, నీకున్న నాలెడ్జ్ని కూడా మరి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళందరికీ కూడా ఒక ప్రొఫెసర్గా, ఒక డీన్గా మీరు ఉండి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఇంత మంచి రఘుని ఆప్తమిత్రుడు మాకు విజయవాడ, మేమందరం కూడా విజయవాడ నుంచి వచ్చినాడు. ఆయన జరుగుతున్న ఈ ఫంక్షన్లో చాలా మాట్లాడాలి, కానీ మాట్లాడవలసిన చాలామంది ఉన్నారు. ఇప్పటికే తనికల భరణి గారు ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు ఆయన ఉన్నారు. ఎందుకంటే ఆయన గొప్ప, ఇందాక ఆయన చెప్పినట్టుగా ఈయనను సుందరం గారు కలిసి వేశారు. నాటకం పేరేంటంటే అది నాటిక కొక్కరుకో. ఇద్దరే, తల్లావుజులు సుందరం గారు హీరో, ఆయన రైటరు, ఈయన డైరెక్టరు, ఇద్దరు యాక్టరు.
ఇద్దరే యాక్టర్లతోటి నాటికండి అద్భుతంగా చేసేసాడు. చూసి వెళ్ళగానే ఆయన ఎన్ని పట్టుకొని కావలించుకొని బ్రేవ్ చేశారండి, అద్భుతంగా ఉందండి అని చెప్పి అప్పటి నుంచి మా పరిచయం. అలాగే మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ అతను కూడా మిత్రులు అవ్వటం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి సుమన్ గారి కూడా సినిమాలు కూడా రఘు ఎన్నో చేయటం జరిగింది. అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇంకా చాలా వయసు ఉంది, చాలా ఎనర్జీ ఉంది, ఇంకా చెయ్యాలి, సినిమాలు చేయాలి. అలాగే ఇన్స్టిట్యూషన్స్లో కూడా మీ ఎక్స్పీరియన్స్ పంచాలని కోరుకుంటూ అభినందనలు తెలియ. సో మా లెజెండ్ హీరో మురళీమోహన్ గారికి, నన్ను తెలుగు సినిమా పరిచయం చేసిన డైరెక్టర్ రేలింగ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషాలిటీ అంటే మన పెళ్లి కొడుకు మా ఎంఏ రఘు గారు. చాలా సంతోషం, ఈరోజు ఆయన స్టూడెంట్స్, వెల్ విషర్స్ అందరూ వచ్చున్నారు. బట్ బిఫోర్ స్పీకింగ్ అబౌట్ రఘు గారు, నేను నా ఫస్ట్ తెలుగు సినిమా అండి. నేను ఆల్రెడీ తమిళ సినిమా 77లో వచ్చి 78లో నా తమిళ సినిమా రిలీజ్ అయింది యాజ్ ఎ హీరోగా. బట్ తెలుగుకి నేను 80 తర్వాత వచ్చాను. సో నన్ను తెలుగు ఫీల్డ్కి యాక్చువల్గా తీసుకొచ్చింది మా యాక్టర్ హీరో భానుచందర్ అండి. సో భానుచందర్ నాకు తమిళ్లో, నేను హీరోగా ఆయన విలన్గా, మేము అప్పుడే మార్షల్ ఆర్ట్ ఫిలిమ్స్ తమిళ్లో చేసాం. మేము తమిళ్లో మార్షల్ ఆర్ట్ ఇంట్రొడ్యూస్ చేసాం, కరాటే ఇంట్రొడ్యూస్ చేసాం, జూడో ఇంట్రొడ్యూస్ చేసాం. సో ఆ విధంగా బాగా క్లోజ్ అయిపోతే మాకు బాగా ఆయన ఫ్రెండ్ అయిపోయి, నేను జస్ట్ అప్పుడే ఇద్దరు కిలాడులు సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే డైలీ ఈవినింగ్ చెన్నైలో భానుచంద్ర గారు ఇంటి పైన, మేడ పైన మాది ఒక ప్రైవేట్ డిస్కషన్స్ క్లబ్ లాగా, అక్కడ కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు ఆయన వచ్చేవారు, సత్యారెడ్డి అని చెప్పి డైరెక్టర్ ఉండేవారు. అండ్ ఇంకా తర్వాత వాళ్ళందరూ మీకు ఇండస్ట్రీలో ఇప్పుడు లేరు వాళ్ళు. సో అప్పుడంతా ఏంటంటే సినిమాలో నేను బాను ఏంటంటే క్లిక్ అయితే మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటామని చెప్పి ఇమాజినేషన్లో చాలా ఫన్నీగా మేము యూస్ టు టేక్ టైమ్ అండ్ డైలీ ఈవినింగ్ చెన్నై మెరీనా బీచ్కి మేమంతా కార్లో కూర్చొని సరదాగా యూస్ టు గో అరౌండ్ అనమాట. సో గోపాల్ రెడ్డి గారు అప్పుడు 2 జల సీత సినిమాకి ఆయన కెమెరామ్యాన్గా చేస్తారు. సో ఆయనే మాకు అడ్వైజర్, నాకు అడ్వైజర్, అంటే తెలుగు ఫీల్డ్ ఎలా ఉంటుంది, తెలుగు ఫీల్డ్ ఎట్లా మేనేజ్ చేయాలి. నేను తమిళ్లో ఉన్నాను అప్పుడు. సో తమిళ నుంచి తెలుగు వచ్చేటప్పుడు ఎట్లా అనేది నాకు చాలా అడ్వైస్ ఇచ్చారనమాట. సో ఇట్స్ అ గ్రేట్ జర్నీ అండి. ఈ మీటింగ్ వన్స్ అగైన్ గోపాల్ రెడ్డి గారు, ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ. అలాగే ఇక్కడ చోటాకే నాయుడు ఉన్నారు. సో చోటాకే నాయుడు యాక్చువల్లీ ఇప్పుడు చెప్తున్నారు, నా 1979లో దేవర్ ఫిల్మ్స్ అని చెప్పి ఒక పెద్ద కంపెనీ, అంటే వాళ్ళంతా జంతువులతోనే సినిమా చేసేవారు, కంపల్సరీగా వాళ్ళ పిక్చర్స్లో యానిమల్స్ ఉండేది. అక్కడ నేను కార్ తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఆయన చూశారు. బట్ తర్వాత తమిళ్లో నివాస్ అని చెప్పి ఒక కెమెరామ్యాన్ ఉండేవారు. సో ఆయనకి ఈ వాజ్ అన్ అసిస్టెంట్ టు హిమ్. అప్పటి నుంచి నాకు తెలుసు. అండ్ అగైన్ సిట్టింగ్ హియర్ టుడే చోటాకే నాయుడు గారు పొజిషన్ ఇస్ గ్రేట్ పొజిషన్ అండి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఈరోజు, ఎందుకంటే మేమంతా వి కేమ్ ఫ్రమ్ అ డిఫరెంట్ స్కూల్, లాట్ ఆఫ్ పెయిన్, ప్లెజర్ అన్నీ. అంటే వర్క్ వాజ్ సో హార్డ్. ఇప్పుడు ఈ కెమెరామెన్స్ అందరూ వీళ్ళ గురించి చెప్పాలంటే ఈరోజు ఇట్స్ బికమ్ వెరీ ఈజీ. డిజిటల్ ఫోటోగ్రఫీ హెస్ బికమ్ వెరీ ఈజీ అండి. ఆ రోజుల్లో మిచ్చల్ కెమెరా అని చెప్పి ఒక కెమెరా ఉండేది, చిన్న ఒక బండి లాగా, అది ఒక వెహికల్ లాగా. అది దాంట్లో జడ్జ్మెంట్ ఉండదు. అంటే వీళ్ళ జడ్జ్మెంట్, జడ్జ్మెంట్లో ఏంటంటే ఆర్టిస్ట్ ఇక్కడికి రావాలి, అక్కడ రావాలి, ఇక్కడ రావాలి, మార్కింగ్ పెట్టి ఆ వ్యూ ఫైండర్లో చూసి మళ్ళీ వ్యూ ఫైండర్ లాక్ చేసి షార్ట్ తీసిన తర్వాత మేము ఆర్టిస్టులు అంతా అక్కడే ఉండాలి, వెయిట్ చేయాలి. షార్ట్ కట్ చెప్పిన వెంటనే వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు వ్యూ ఫైండర్ ఓపెన్ చేసి మేము కరెక్ట్గా వచ్చాం లేదా అని ఓకే చెప్తే అప్పుడు డైరెక్టర్ ఓకే చేయాలి. అంతేగాని డైరెక్టర్ ఓకే చెప్పిన వెంటనే షార్ట్ ఓకే కాదు. దేర్ ఆల్ గ్రేట్ స్టాల్వర్డ్స్. ఈరోజు ఇంత సింపుల్గా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఐ వర్క్డ్ విత్ దమ్ అండ్ రియల్లీ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ దమ్, విత్ గోపాల్ రెడ్డి గారు అండ్ చోటాకే నాయుడు గారు. అండ్ రఘు గారి గురించి చెప్పాలంటే ముందుగా పూర్ణోదయ క్రియేషన్స్ అప్పట్లో ఏడుది నాగేశ్వరరావు గారు అద్భుతమైన గోల్డెన్ బ్లాక్స్ ఆయన తీశారనమాట. వాళ్ళ బ్యానర్లో నేను వర్క్ చేయడం సితారా సినిమా. సో సితారా సినిమాలో లాట్ ఆఫ్ హీరోస్ వాళ్ళందరినీ పికౌట్ చేసినప్పుడు ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి డైరెక్టర్ వంశీ గారికి, ఇంకోటి రఘు గారికి. సో రఘు గారు ఏంటంటే వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసి నన్ను ఆ సినిమాలో సెలెక్ట్ చేశారు. నా అదృష్టం ఏంటంటే ఒక డైరెక్టర్, గొప్ప డైరెక్టర్, గొప్ప కెమెరామ్యాన్ అండ్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. సో ఇళయరాజా మీకు తెలుసు, సితారా సాంగ్స్ ఈ రోజు కూడా ఇట్స్ అ గ్రేట్ హిట్ అనమాట. అలాంటి సినిమాలో నాకు ఒక డిఫరెంట్ రోల్, క్లాసికల్ డాన్సర్గా నాకు అంటే ఒక అవకాశం ఇచ్చి, నాకు డ్యాన్స్ తెలియకపోతే నాకు నేర్పించి, అద్భుతంగా ఫోటోగ్రఫీ చేసి నాకు చాలా ధైర్యం చేసి నాకు ఇచ్చారు.
సో ఇదంతా మిగతా విషయాలన్నీ రఘు గారి గురించి తెలుసు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ ఫర్ 50 years జర్నీ. అండ్ యాజ్ ప్రభు గారు చెప్పినట్టు సో మెనీ పీపుల్ హ్యావ్ వర్క్డ్ అండర్ హిమ్, స్టూడెంట్స్ ఇక్కడ అంతా, సో మెనీ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండి. ద గ్రేట్ థింగ్ ఇప్పుడు ఆయన గురించి నేను వాట్ ఐ ఫీల్ టు హ్యావ్ టు సే, అమెరికా అల్లుడు అని ఒక సినిమాకి మేము వెళ్ళామండి, అమెరికాకి వెళ్ళాం. ఆల్మోస్ట్ ఆల్ 45-50 days వెళ్ళాం. డైరెక్టర్ కే వాసు. మొత్తం యూనిటే 10 మంది అండి. ఆ 10 మంది యూనిట్ ఎవరంటే నేను, నా మేకప్ మ్యాన్ భానుప్రియ, ఆవిడ మదర్, ఆవిడ మేకప్ మ్యాన్, రఘు గారు, ఇంకో కెమెరా అసిస్టెంట్, తర్వాత డైరెక్షన్ కే వాసు గారు, ఇంకో అసిస్టెంట్, 9 members, సూర్యకాంత్ అమ్మ అండి. ఈ 10 మందితో మేము ఆ సినిమా తీసాం. ఈరోజు మీరు ఆ సినిమా చూడండి, అమెరికా అల్లుడు. 10 మందితో మేము యూఎస్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ 10 states 11 states మేము తిరిగాం. అద్భుతమైన కెమెరా వర్క్ అండి. వీళ్ళు ఎలా, మాకంతా అప్పుడు తెలియదు, ఎందుకంటే కెమెరా ఏంటి అసలు దాని ప్రాసెస్ ఏంటో తెలియదు. సో అద్భుతంగా ఆయన కెమెరా వర్క్ చేసి ఆయన టాలెంట్ ఆయన ప్రూవ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక సెకండ్ యూనిట్ కెమెరామెన్గా కూడా నాకు అవకాశం ఇచ్చి కెమెరా అంటే ఏంటి, నా డూప్ షాట్ నేను షూట్ చేశానండి. నా డూప్ షాట్ అక్కడ కార్ తోలడం ఉంటే నేను షూట్ చేశాను. అది అవకాశం ఇచ్చి కెమెరా నా చేతిలో ఇచ్చి, చేయండి సుమన్ గారు మీరు, ఇది కెమెరా, ఇది ఇట్లా, లెన్స్ ఇది, అది ఇది అని చెప్పి నాకు నేర్పించారు. సో ఇట్స్ సచ్ ఎ థ్రిల్ అండి. ఈరోజు రఘు గారు 50 years జర్నీ, అంటే స్టిల్ యాక్టివ్ అండ్ టీచింగ్ సో మెనీ పీపుల్ ఆయన టెక్నిక్స్ని, అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ యాక్టింగ్. నిజంగా గాడ్ ఈజ్ వెరీ కైండ్ అండి. గాడ్ ఈజ్ వెరీ కైండ్ టు ఎవ్రీబడి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మేమంతా రియలీ గ్రేట్ అండ్ ఐ గాట్ నో వర్డ్స్. అండ్ ముఖ్యంగా ఈ ఫంక్షన్ గురించి నేను చాలా, అంటే గొప్పగా కాదు కానీ ఐ ఫీల్ రియలీ, ఐఎమ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ సో క్లోజ్ అండి. నాకు ఫోన్ చేశారండి 2 months ముందు ఫోన్ చేసి, సుమన్ గారు నాకు ఇట్లా 50 years జర్నీ నాది సెలబ్రేషన్ ఉందండి, సార్ కంగ్రాచులేషన్స్ అండి అన్నాను. కంగ్రాచులేషన్స్ కాదండి, మీరు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడే అన్నారు. సార్ ఏం అనుకోవద్దండి, నాకు కొంచెం షూటింగ్స్ అన్ని కొంచెం చెన్నైలో ఉంది, ఇట్లా ఉంది అంటే, కాదండి మీరు ఎప్పుడు డేట్ ఇస్తే నేను థియేటర్ బ్లాక్ చేస్తాను అని చెప్పారు. ఇది నాకు కొంచెం కాంప్లికేట్ అయిపోయింది. పైగా సాటర్డే సండే కావాలి, సాటర్డే నాకు కావాలి, అందరూ ఫ్రీగా ఉంటారు, అది కూడా చిన్న ఫిట్టింగ్ పెట్టారు ఆయన. సార్ మీరు చేసుకోండి సార్, నేను జాయిన్ అవుతాను, లేకపోతే పర్లేదు. లేదండి, మీ డేట్ని బట్టి నేను థియేటర్ బుక్ చేయాలి, నాకు కొంచెం చెప్పండి అని చెప్పి మా మేనేజర్ వెంకట్రావుతో మాట్లాడి పాపం 1 month వెయిట్ చేసి తర్వాత ఈ డేట్ ఇచ్చాను. యాక్చువల్లీ ఈ డేట్ దాకా డైరెక్టర్ గారు చెప్పినట్టు నాకు తెలీదు, ఇంత కాంబినేషన్, మంచి డివైన్ కాంబినేషన్ ఉందని తెలియదు. సో ఒక మంచి పర్సన్కి ఆటోమేటిక్గా ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈరోజు తెలియకుండా నేను డేట్ ఇచ్చాను, ఆ డేట్ అంత మంచి, అంత లక్కీ డేట్. అండ్ మీరు అందరూ ఇక్కడికి రావడం, సో నిజంగా భగవంతుడు ఆశీర్వాదాలు ఆయన పైన ఉందండి, ఉండాలి. ఇంకా ఎంతో మందికి ఆయన సేవ చేయాలి. ఇండస్ట్రీకి చాలా మంచి పేరు, ఆయన రికార్డ్ అంతా మనం చూసాం. నిజంగా గ్రేట్ అండి. ఈరోజు అంత సాధన సాధించడం ఇట్స్ నాట్ ఈజీ విత్ సో మచ్ ఆఫ్ టెక్నికల్ వాల్యూ. సో వన్స్ అగైన్ రఘు గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ హెల్త్, వెల్త్, పీస్, ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్, అండ్ స్టిల్ టు గో ఆన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్స్ ఫర్ ఆల్. ఎంవి రఘు గారి కోసం నేను ప్రత్యేకంగా ఎందుకు వచ్చాను అంటే, నేనంటూ ఫస్ట్ టైం కెమెరా చూసింది, ఫస్ట్ టైం సినిమా షూటింగ్ చూసింది, ఫస్ట్ టైం చిరంజీవి గారు అంటే అదే ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చాను నేను. ఓ చిరంజీవి లాంటి ఒక వ్యక్తిని చూసి, హీరో అంటే ఇలా దూకుంటాడా, హీరో అంటే ఇలా నవ్వుతాడా, హీరో అంటే ఇలా మస్కులర్గా ఉంటాడా, హీరో అంటే ఇంత స్టైలిష్గా ఉంటాడా చూసింది ఫస్ట్ శివాజీ రాజాని నేను. అలాగే కెమెరా అంటే ఇలా ఉంటుంది, రిఫ్లెక్టర్ అంటే ఇలా ఉంటుంది, లైట్ అంటే ఇలా ఉంటుంది చూసింది ఎంవి రఘు గారి కళ్ళు షూటింగ్. నేను భిక్షు గారిని అందులో రాజుగారి పాత్ర చేశారు. ఆయనకి నేను ఆల్మోస్ట్ టచ్ అప్ లాగా వెళ్ళాను, చాలా చిన్నపిల్లని నేను. ఆ టైంలో నన్ను నా ఈ దూసుకుపోయే తత్వాన్ని చూసి ఈ సినిమాకి క్లాప్ నేర్పారు ఎంవి రఘు గారు. నేను డైరెక్టర్ కెమెరామెన్ అనే కన్ఫ్యూజన్ ఉండేది నాకు, ఎందుకంటే డైరెక్టర్ అంటే షాట్ చెప్పాడు, కెమెరామెన్ అంటే వెళ్ళి తీస్తారని కదా. సో 2 పనులు ఒకేసారి చేయడం చూసి ఆశ్చర్యం వేసేది. అలా ఎంవి రఘు గారితోనే నా ఈ సినిమా ప్రవేశం జరిగింది. నిజంగా కూడా ఇక్కడ ఉన్న కెమెరామెన్స్ ఎంత ముచ్చటైన వాళ్ళంటే, ఈయన సెట్కి వెళ్ళగానే చూడాలి, మా డార్లింగ్ గారు లుకింగ్ స్మార్ట్ అంటారు, దాంతో కిక్ వచ్చేస్తుంది యాక్టర్లకి. అలాగే మా గోపాల్ రెడ్డి గారు, అసలు ఆయన ఇతను కొత్త పిల్లాడు, ఇది శివ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తే ఆయన పిలిచి మరి 40 లెన్స్ అంటే ఇలా ఉంటుంది ఉత్తేజ్, 50 అంటే ఇలా ఉంటుంది, 75 అంటే ఇలా ఉంటుంది, అలా మాకు చెప్పడం వల్ల మేము బ్యాక్గ్రౌండ్ సర్దేవాళ్ళం. లేకపోతే ఎలా తెలుస్తుంది, లేకపోతే తిట్లు తింటాం కదా, ఓహో 75 అంటే ఇలా ఉంటుంది, 50 అంటే వైడ్, 40 అంటే ఇంకా వైడ్, 24 అంటే ఇంకా వైడ్, ఇలా ఆయన మాకు దగ్గరుండి నేర్పేవాళ్ళు ఆయన. అలా కెమెరామెన్స్, ఇప్పుడు మొన్న మాటల సందర్భంలో ఎంవి రావు గారు అన్నారు 1000 feetకి ఇప్పుడు తెలియదు ఈ జనరేషన్కి 12,000 అలా ఉంటుంది,
400 feet క్యాన్కి 5500 అలా ఉంటుంది. ఇలా ప్రసాద్ ల్యాబ్లో నేను ఇక్కడే కొనేవాళ్ళం. అది మొత్తం నెగిటివ్. ఆ నెగిటివ్ని క్యాప్చర్ చేసిన తర్వాత దాని విలువ కోట్లు, లక్షల కోట్లు. ఆ నెగిటివ్ మీద కనుక ఒక చిరంజీవి గారు షూట్ చేస్తే, ఒక పెద్ద కాంబినేషన్ని షూట్ చేస్తే, ఒక సుమన్ లాంటి గారి హీరో లాంటి వాళ్ళు షూట్ చేస్తే దాని వాల్యూ కోట్లలో ఉంటుంది. అంటే మామూలు నెగిటివ్ని కోట్లలోకి తీసుకెళ్లేది మీరు సార్, మీ కెమెరామెన్స్. దాని వాల్యూ అపారం. సినిమా మామూలు వెండితెర అంటాం కానీ జస్ట్ అది వైట్ క్లాత్. ఆ వైట్ క్లాత్ని వెండితెరం చేసిన, పసిడితెరం చేసిన, మేమందరం అభిమానులం అయ్యే హీరోల్ని చూపించిన, హీరోయిన్లను చూపించిన, ఒక కుటుంబాన్ని చూపించిన, సన్ రైజ్ని చూపించిన, సన్సెట్ని చూపించిన, నేచర్ని చూపించిన, దేన్ని చూపించిన మీరు కదా. మీరు లేకపోతే సినిమా లేదు. మీరు లేకపోతే 1931 భక్త ప్రహ్లాద్ నుంచి ఇప్పటి వరకు సినిమా లేదు. ద సినిమాటోగ్రాఫర్ ఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం. ఎందుకంటే ఒక దర్శకుడి ఆలోచనని, దర్శకుడి ఎమోషన్ని ఏంటి సిరివెన్నెల ఒక మూగ అమ్మాయి, ఒక గుడ్డి హీరో, వాళ్ళిద్దరి ఒక ఆవేశాన్ని, ఎమోషన్ని, ప్రేమని విశ్వనాథ్ గారు చెప్తూ ఉంటే దాన్ని ప్రేక్షకుడు అర్థం చేసుకునేటట్టుగా తెర మీదకి ఎక్కించడం అంటే మామూలు విషయమా? ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క సాంగ్ తీయాలంటే వంశీ గారు వచ్చి వెళ్ళారు. వంశీ గారి సాంగ్లో దాదాపుగా 200-300 షాట్లు ఉంటాయి ఒక్క సాంగ్లో. అంటే ఉదయం నుంచి సాయంత్రంలోపు ఎన్ని షాట్లు చేసి ఉంటారు ఆయన, పరిగెత్తి. ఆయన పైగా ఇలా వెళుతూ ఉంటే ఈ నది చాలా బాగుంటుంది, ఇక్కడ షాట్ తీద్దామా, ఈ షాట్ తీద్దాం, ఇక్కడ బాగుంటాయా, తర్వాత ఇంకేదో ఇలా, తర్వాత నాకు ఇక్కడ మొత్తం ఎడారి ఉండాలి అలా. ప్లస్ ఇప్పటిలాగా సీజీలు లేవు, గ్రాఫిక్స్ లేవు, ఏమీ లేవు. ఒరిజినల్ సన్ రైజ్ని, ఒరిజినల్ సన్సెట్ టైంలో కూడా సన్ రైజ్ లాగా చేసిన మహానుభావులు వీళ్ళందరూ. ఎందుకంటే సన్ మెల్లిగా వెళుతూ ఉంటుంది, దాని మూమెంట్లు కనిపించకుండా సన్ రైజ్ షాట్ లాగా చేశారు వీళ్ళంతా కూడా. అసలు ఏమీ లేవట్లో అలా ఒరిజినాలిటీని, ఒక నిజాయితీని, ఒక సత్యాన్ని, ఒక అద్భుతాన్ని, ఒక పండగని, ఒక ఫెస్టివల్ని, ఒక ఎక్స్ట్రాడినరీ మూమెంట్ని, ఒక టైం మిషన్. సినిమా ఇస్ టైం మిషన్ మ్యాన్. ఎప్పుడు రామారావు చిన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇంకెవరో యాక్టర్ చిన్నప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని చూపించేది సినిమా. ఒక్కసారి వెనకెళ్తే గాంధీ గారిని యంగ్గా చూడగలం, ఇంకెవరినో యంగ్గా చూడగలం. వాళ్ళందరూ ఆ టైం మిషన్ని మనకు అనిపించిన ఈ కెమెరామెన్స్ అందరికీ పాదాభివందనం. వీళ్ళు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు, ఎవరు లేరు. సో అలాంటి ఎంవి రావు గారు ఏంటి రౌండ్ ట్రావెల్ కనిపెట్టింది ఆయన. ఏంటి ఆయన మామూలు సిరివెన్నెల ఒక ఆలాపన, ఒక ఎన్ని గొప్ప సినిమాలు, అలాంటి సినిమాలు ఇచ్చిన ఆయన ఇప్పుడు టీచర్గా కూడా వర్క్ చేస్తూ ఎంతో మందిని భవిష్యత్తులోకి పంపిస్తున్నాడు. మీరు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఇలాగే ఉండాలి. గురుగారు, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న గురువు గురించి నాకు పెద్ద గురువు విఎస్ఆర్ స్వామి గారు, రెండో గురువు గోపాల్ రెడ్డి గారు, మూడో గురువు రఘు గారు. రఘు గారే నాకు ఒక 4వ గురువుని ఇచ్చారు, శరత్. స్వామి గారితో పాటు వీళ్ళ ముగ్గురితో పాటు శరత్. సో ఆయన్ని రఘు గారు సితార్ షూటింగ్ చేస్తున్నారు, వాహిని స్టూడియో బ్యాక్ ప్రొజెక్షన్. నేను ఈయన షూటింగ్ ఎలా చేస్తున్నారని చూడడానికి వెళ్ళా. ఎందుకు వెళ్ళానంటే అప్పటికే ఈయన పేరు మారిమోగిపోతుంది. ఎంవి రఘు అంట. గోపాల్ రెడ్డి గారు అప్పటికే దున్నేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీని, అసలు తెలుగు, హిందీ. ఆ గోపాల్ రెడ్డి గారు తర్వాత మళ్ళీ రఘు గారు వచ్చారట, అసలు చింపి వదిలేస్తున్నాడంటే ఆయన ఎలా చేస్తున్నారో చూడడానికి వెళ్ళాను నేను. చోట ఎక్కడ తిరుగుతున్నావేంటి, శరత్ కెమెరామెన్ అయ్యాడు, దాసనారాయణ గారు ఛాన్స్ ఇచ్చారు, నువ్వు వెళ్ళు అక్కడికి, ఆయన దగ్గర పనిచేయ, నువ్వు నీకు ఇష్టం కదా, నేను కూడా మాట్లాడతానని నన్ను పంపించారు రఘు గారు. మీకు గుర్తుందో లేదో. అలా వెళ్ళి నేను శరత్ గారి దగ్గర చేరి, సరే ఆయన తర్వాత ఆయన హెల్త్ ఇష్యూస్తో పోయారు. అలాగా వీళ్ళ నలుగురికి ఒక్కటే శిష్యుడు నేను. ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ. దాని తర్వాత సితారా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక కెమెరామ్యాన్కి ఎంత కీర్తి, ఎంత పేరు వస్తా. ఒక అన్వేషణ సినిమా వైజాగ్లో చూసిన తర్వాత బయటకు వస్తే జనం ఒక కెమెరామ్యాన్ గురించి మాట్లాడుతుంటే నాకు ఈర్ష్య, కుళ్ళు, ఒళ్ళు తగులడిపోయి నాకు ఇలాంటి పేరు వస్తా, నాకు వస్తుంటారా, నేను నేర్చుకున్నాను ఆయనంతా అని. మళ్ళీ సెకండ్ షోకి మళ్ళీ అన్వేషణ చూసి ఎందుకు మెచ్చుకున్నారు అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఇంకా నాకు లేదు. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఆయన లాంటి గురువు దొరికి మీకు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు టెక్నిక్. దోస్ డేస్ అలా చెప్పడానికి మాకు ఎవరూ లేరు. సో అలా ఫీల్ అయ్యి వెళ్తూ ట్రావెల్ చేస్తున్నాడు నేను. సో ఇవాళ ఇందాక మురళీమోహన్ గారు చెప్పారు 50 years అయినా కూడా టెక్నీషియన్స్ అనేది చాలా తక్కువ, యాక్టర్స్ తప్ప. అలాంటిది రఘు గారు ఉండి ఇవాళ ఆయనకున్న టాలెంట్ని ఆయన దగ్గర దాచుకోకుండా మీ అందరికీ ఇస్తున్నారే. యు ఆల్ వెరీ లక్కీ.
తర్వాత ఇది ఆ టెంపుల్ చెప్పేసా. స్టేజ్ మీద ఉన్న సుమన్ గారిని ఫస్ట్ టైం నేను చెన్నై వెళ్ళగానే హీరోగా చూసిన సుమన్ గారిని. మంచి అందగాడు, మగాళ్లే ప్రేమించేంత అందగాడు ఈయన. మంచి ఫియట్ కారులో బొమ్మని వచ్చారు, సమ్మ నిలిపాడు. ఏమున్నాడు ఆయన. అలాంటి సుమన్ గారితో వరుసగా చాలా సినిమాలు చేశాను నేను. నేటి భారతం అయితే ఫుల్ సినిమా చేశాను. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి సుమన్ గారు నేను మీకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్. అది చెప్తా వస్తున్నా. ఇన్కిలాబ్ గోపాల్ రెడ్డి గారు షూటింగ్కి వెళ్ళాను నేను. వెళ్తే సరే ఏదో సీట్ జిమీ జిప్స్ బెల్ట్ పెట్టి కూర్చోమన్నారు ఆయన. నేను పెట్టుకోవాలా స్విమ్మింగ్ పూల్ దగ్గర వాహిని స్టూడియోలో. షార్ట్ అవగానే నన్ను లాగి నీళ్ళలో పడేసాడు ఆయన, అమితాబ్ బచ్చన్. నేను బెల్ట్ పెట్టుకోమన్నా నువ్వు పెట్టుకోలేదు అని. ఆ తర్వాత నన్ను పిలిచి చెప్పారు, రఘు గురించి నీకు తెలుసు కదా, ఈయన సినిమాని ల్యాబ్లో చూశారట అమితాబ్ బచ్చన్. అప్పట్లో స్కై కలర్స్ ఇన్ని కలర్స్ ఉంటాయా ఇందాక ఉత్తేజ్ చెప్తున్నాడు. సన్ రైజ్ సన్సెట్, సన్ రైజ్ సన్సెట్లో ఫోటోగ్రఫీ ఎంత బాగుంటుందని నేను ఫస్ట్ నేర్చుకున్నాను అక్కడే. అది ఆయన అమితాబ్ బచ్చన్ గారు చెప్పడం వల్ల ఓహో మళ్ళా వెళ్ళడం సినిమా, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చెప్పడం ఈయన గురించి. అలా నేను ఇవాళ డెవలప్ అవ్వడానికి కారణం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మా గురువులు స్వామి గారు, గోపాల్ రెడ్డి గారు, రఘు గారు, శరత్ గారు. ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ లక్కీ రియల్లీ. ఇవాళ మళ్ళీ రఘు గారు ప్రోగ్రామ్కి వచ్చి ఇలా మైక్ తీసుకుని నా ఎక్స్పీరియన్స్ తర్వాత నేను నేర్చుకున్నది నేను ఇలా ఉండడానికి కారణం గురించి మాట్లాడడం అనేది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రఘు గారు మీరు చాలా హెల్తీగా, వెల్తీగా, హ్యాపీగా ఉండాలి. చాలామంది స్టూడెంట్స్కి లైఫ్ వాళ్ళు మీరు ప్రతి 2 yearsకి ఒక్కొక్క బ్యాచ్గా వచ్చి, ఇందాక మీరు చెప్తున్నారు ఏ షూటింగ్కి వెళ్ళినా సరే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిన స్టూడెంట్ ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఉండాలి అన్నారు చూడండి. డెఫినెట్గా అదే జరుగుతుంది. ఇప్పుడు నేను చాలామంది కెమెరామెన్ చూస్తున్నాను, ఎక్కడ చేసామంటే అన్నపూర్ణ స్టూడియో అంటున్నారు. నాకు మళ్ళా అంటే మాకు లేదు ఆ ఛాన్స్, మీకు వచ్చింది, ప్రూవ్ చేసుకోండి, డోంట్ గివ్ అప్. మీరందరూ బాగుంటారు. మంచి మీ అందరికీ పెద్ద ఆయన నాకు ఫస్ట్ హీరో అక్కినే నాగేశ్వరరావు బ్లెస్సింగ్స్ ఉంటాయి. గాడ్ బ్లెస్. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రఘు గురించి చెప్పడం నాకు తెలియదండి. ఎందుకు తెలియదంటే రఘు కెమెరామ్యాన్గా అవ్వక ముందు నుంచి మేము నాటకాలు వేసేటప్పుడు కలిసి ఉండేవాడు. ఇంకొక వ్యక్తి కూడా ఉంటే చాలా సంతోషపడేదాన్ని, జంజాల గారు. జంజాల గారి నాటకాలు అప్పుడు రఘు మేమందరం కలిసి ఓ ఏడాది అటు ఇటులో ఒక వయసే ఉంటుందేమో మా అందరికీ, అక్కడ కలిసి పనిచేసేవాళ్ళం. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎవరి పరుగు వాళ్ళది. మాకంటే పెద్ద పరుగు ఉండదు, కానీ కెమెరామెన్లో కొంచెం పరుగు ఉంటుంది. ఎందుకంటే సినిమా అంతా వాళ్ళే కదా పనిచేస్తారు, మేము వస్తూ పోతూ ఉంటాం. మేము ఎవరైనా కళాకారులు అందంగా కనిపించారు, మీరు ప్రేమించేంత అందంగా కనిపించారు అంటే అది మా గొప్పతనం కాదు, కెమెరామెన్ల కళ్ళు. అందుకని కెమెరామెన్ గారిని ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే డైరెక్టర్ గారు చెప్తారు, కెమెరామెన్ గారు ఒక్క కంటితో చూసి మమ్మల్ని అంత అందంగా చిత్రీకరించి మీ అందరి ముందుకు తీసుకొస్తారు. రఘు అంటే నాకు చాలా ఇష్టం. పోకిరీవాడు కాదు, మంచివాడు. ఎందుకంటే చిన్న వయసులోనూ పోకిరీదనం తెలియదు, ఇప్పుడు ఆమె నేర్చుకున్నాడేమో మరి తెలియదు నాకు. కొంతకాలం అలా మేమందరం మామూలు స్టూడెంట్లుగా, ఇప్పుడు మీరందరూ స్టూడెంట్లుగా రఘు దగ్గర ఎలా ఉన్నారో, రఘు ఏదో ఇంత సన్నగా చక్కగా అలా ఉండేవాడు. నాటకాలకి వాటికి వచ్చాడు, నిస్వార్థంగా సేవ చేశాడు. అలాగే భగవంతుడు మంచి అదృష్టాన్ని ఇచ్చి మంచి కెమెరామెన్ చేశాడు. రఘు మా బెస్ట్ ఫ్రెండు, మంచి మిత్రుడు, ఎవరైనా మెచ్చుకోదగిన వ్యక్తి. ఎందుకంటే నేను బ్రహ్మాండంగా కెమెరాని నడిపిన మనిషిని అనే పొగరతనం లేకుండా, ఇంకా కూడా చిన్నపిల్లలాగా ఏదో నేను నిన్నో మొన్నో రఘుని చూశాను అనుకుంటాను. అప్పుడే 50 ఏళ్ళు అయిందంట ఇండస్ట్రీలోకి వచ్చి. నాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక 5-6 సంవత్సరాల ముందు వచ్చామేమో మేమందరం అనుకుంటాను నేను. రఘు నిండు 100 ఏళ్ళు ఆయుష్తో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏమీ లేదు. ఎంవి రఘు గారి మీద అభిమానంతో వచ్చాను. నాకు మొట్టమొదట ఒక ఫ్యామిలీ పరిచయం అయింది ఇండస్ట్రీ వచ్చిన తర్వాత, అది ఎంవి రఘు గారి ఫ్యామిలీ. అప్పటి నుంచి వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ టుగెదర్. ఆయన అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా
అన్వేషణ సినిమా చూసినప్పుడు చాలామంది మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఒకే ఒక చెట్టు చుట్టూ చాలా షార్ట్స్ తీశారు ఈ సినిమాలో అని. అది ఒక చెట్టుని అన్ని యాంగిల్స్లో చూపించి అసలు డిఫరెంట్ లొకేషన్స్ లాగా చీట్ చేశారు. అలా చీట్ చేయడంలో మాస్టర్ కెమెరామెన్ రఘు గారు. అది చాలా పెద్ద ఆర్ట్. అంటే ఏమీ లేని చోట చాలా ఉంది అని చూపించగలిగే ఒక అద్భుతమైన కళ నైపుణ్యం ఏదైనా ఉంటే అది కెమెరామ్యాన్కే ఉంటుంది. అలాంటి గొప్ప గొప్ప కెమెరామ్యాన్స్ అందరూ ఉన్న స్టేజ్ మీద మాట్లాడే చాలా చిన్నవాడిని నేను. ఐ రియలీ ఫీల్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. అండ్ ఇందాక బిందా గారు చెప్పినట్టు ఐ రైట్ విత్ లైట్ అనే ఒక సిగ్నేచర్ తోటి ఆయన ప్రయాణం మొదలుపెట్టి 50 ఏళ్ళు కంప్లీట్ చేసి గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం 50 మంది టెక్నీషియన్స్ని ట్రైన్ చేస్తూ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు ఇండస్ట్రీ అందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా నా గురువు ఎంవి రఘు గారికి నా పాదాభివందనాలు. ఆయన వేసిన పునాది ఈ 38 సంవత్సరాల నుంచి నేను ఒక 550 సినిమాలు చేయడానికి, కానీ ఇంకా పునాది ఇలాంటి పునాది కదా. ఫస్ట్ పునాదిగా నంది అవార్డు తీసుకోవడం జరిగింది. అదంతా ఆయన దయ వల్లే. ఆయన నా గురువే కాదు, నా బ్రదరు, నా ఫాదరు, ఎంటైర్ అమీరావు గారికి. ఆయన గురించి నేను ఎంత చెప్పినా ఇక్కడ తక్కువే. నన్ను ఇందాక నేను కింద కూర్చుని స్టేజీ చూస్తుంటే ఆ చివరి వరకు ఒక్కరికి కూడా బ్యాక్గ్రౌండ్ లేదు. ఎవ్వరికి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి ఈ స్థితిలో ఇక్కడికి వచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న మా గురువు శిష్యులు మీకు కూడా ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు. మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే అమీరావు గారే. నాకు అమీరావు గారే బ్యాక్గ్రౌండ్. ఆ రోజు నుంచి ఈయన వరకు ఈ రోజు వరకు ఆయనది నాది రిలేషన్ అలాగే ఉంటుంది. ఉత్తేజ్ది నాది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఉత్తేజ్ చిన్నపిల్లడు. ఆ సినిమాకి అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. మాది 38 ఏళ్ళ అనుబంధం మాది. సరే, ఇక్కడ నన్ను తిడతారు మా గోపాల్ రెడ్డి గారు. 1968 అంటే ఇంచుమించు కెమెరా ఫిల్మ్ అయినా కనుక్కున్నారు. ఎప్పుడు మనుషులు సార్ మీరు, ఇందాక చోటాలంటే చోట తిడతారు నన్ను. నేనంట గోపాల్ రెడ్డి గారిని ఎప్పుడు ఈ మాట అంటే ఎప్పుడు, ఎందుకంటే ఆయన కాంచన గంగా 1984-83 మా గురువు వి మధుసూదనరావు గారు ఆయన ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్స్కి వెళ్ళాను నేను. అప్పుడు మేక మీద సాంగ్ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఆయన. మా గురువు సార్, నేను బాబిరెడ్డి గారు వస్తారేమో అనుకున్నాను, ఈటీవీ బాబిరెడ్డి గారు. మా గురువు నేను రుణం తీసుకోండి ఒక్కటే, సార్ కళ్ళు మళ్ళీ తెద్దాం సార్, నేను ప్రొడ్యూస్ చేస్తా, ఇప్పుడు హీరోగా చేయను, దాంట్లో పెద్ద క్యారెక్టర్ వస్తాను. అలాగే ఉత్తేజ్ ఉన్నాడు, ఉత్తేజ్ రాయమని నేను ఉత్తేజ్ని కూడా అడుగుతున్నా, మళ్ళీ చేద్దాం సార్, ఈటీవీ వెళ్తే నేను ఒప్పిస్తా, మీరు హుషారుగా ఉండాలి ఊరే, మీరు వద్దని నేను ఒప్పుకోను, ఆ బాధ్యత అంతా నన్ను ఎత్తి మీద పెట్టుకుంటా. కళ్ళు 2 మీకు ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది సార్, ప్లీజ్ మూవ్ అనిపించండి ఆయన చేత. ఆయన ఈ 30 ఏళ్ళు మీకే దారిపోస్తాడు ఆయన పాపం మా గురువు. సరే, ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. 50 ఏళ్ళు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. 50 ఏళ్ళు అంటే 50 ఏళ్ళు ఆయన అలా ఖాళీగా లేడు. ఎవరైనా ఖాళీగా ఉంటారు. అన్ని అద్భుతమైన సినిమాలు తీసి నాకు బాండ్ప్రీ సితార్ అనుకుంటా, బాండ్ప్రీ కన్ను ఒకటే కనిపిస్తుంది స్క్రీన్ మొత్తం. బా ఎవర్రా ఇంత బాగుంది, కన్నంతా ఈవిడే కనిపించింది. అదృష్టం ఏంటంటే కళ్ళు సినిమా నా కన్నంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫస్ట్ షాటే. అది నాకు మా గురువు ఇచ్చిన గిఫ్ట్. వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆయన నిండు నూరేళ్ళు ఇలా బిజీగా ఉండాలని, ఎంతోమంది స్టూడెంట్స్ని తయారు చేయాలని మనస్ఫూర్తి కొట్టుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్.